టు ఫోర్ సైడ్స్ టీవీ. ఒకే ఒక ఎన్నిక ఓ గిరిజన్ని దేశ రాజధానిలో అడుగుపెట్టేలా చేసింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని మంత్రముగ్ధుని చేసింది. దేశంలో ఉన్న అనేక మంది మేధావులను ఆలోచింపచేసింది. అంత ప్రత్యేకత ఉన్న ఆ ఎన్నిక ఎక్కడ జరిగింది? ఆ విశేషాలేమిటి? ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. పంతొమ్మిది 1957లో లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్లో పార్వతీపురం లోక్సభ స్థానానికి సంబంధించి ఒకరు రిజర్వుడు, మరొకరు జనరల్ స్థానానికి పోటీ చేయాల్సింది. అప్పట్లో పార్వతీపురం లోక్సభ స్థానం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. రిజర్వుడు స్థానానికి బిడ్డిక సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి కాడెద్దుల గుర్తుపై పోటీ చేయగా, ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి సాలూరు మండలంలోని మూకదొర తెగకు చెందిన డిప్పల సూరిదొర పోటీ చేశారు. జనరల్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున వివి గిరి కాడెద్దుల గుర్తుపై పోటీ చేయగా, ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి చెట్టు గుర్తుపై వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పోటీ చేశారు. ఓటర్లు బ్యాలెట్ పత్రాలను నింపి వారికి సంబంధించిన గుర్తు ఉన్న పెట్టెలో వేసేవారు. పోటీ చేసిన నలుగురిలో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి మొదటి గెలిచిన వ్యక్తిగా, తరువాతి స్థానంలో ఓట్లు వచ్చిన వారిని గెలిచిన రెండో వ్యక్తిగా చూపిస్తారు. అలా జరిగిన ఎన్నికల్లో జనరల్ స్థానానికి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడుపై వివి గిరి గెలుపొందారు. డిప్పల సూరిదొరపై బిడ్డిక సత్యనారాయణ గెలుపొందారు. ఎన్నికల కమిషన్ డిప్పల సూరిదొర కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన బిడ్డిక సత్యనారాయణ గెలిచినట్లుగా ప్రకటించింది. అలాగే వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వివి గిరికి రిజర్వుడు స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన డిప్పల సూరిదొర కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల కమిషన్ డిప్పల సూరిదొరను విజేతగా ప్రకటించింది. జనరల్ స్థానం నుంచి వివి గిరి గెలిచినప్పటికీ రిజర్వ్డ్ స్థానంలో ఓడిన అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు రావడంతో అప్పటి నిబంధనల మేరకు ఆయన ఎన్నికల కమిషన్ ఓడిపోయినట్టుగా ప్రకటించింది. ఈ ఎన్నికపై తర్వాత కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇక ఈ ఎన్నిక విషయం దేశం మొత్తం తెలిసిపోయింది. దేశం గర్వించదగ్గ మేధావి, స్వతంత్ర సమరయోధుడు వివి గిరిని ఓడించిన వ్యక్తిని తాను ఒక్కసారి చూడాలని, తన వద్దకు తీసుకుని రావాలని అప్పట్లో కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం వాసి తెన్నేటి విశ్వనాథాన్ని నాటి ప్రధాని నెహ్రూ కోరారు. దీంతో సూరిదొరకు ఓ వ్యక్తిని తోడుగా ఇచ్చి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి పంపించారు. సూరిదొర ఢిల్లీకి సమీపంలో ఉన్న ఆగ్రాకు చేరుకోగానే టీ తాగేందుకు కిందకు దిగారు. ఇంతలో రైలు కదలటంతో అక్కడే ఉండిపోయారు. దీంతో సూరిదొరతో వచ్చిన వ్యక్తి ఢిల్లీకి చేరుకొని మొత్తం విషయాన్ని నెహ్రూకు వివరించారు. హిందీ, ఇంగ్లీష్ భాషలు రాని సూరిదొర రైల్వే స్టేషన్లో ఓ చోట కూర్చున్నారు. వెంటనే తెలుగులో అన్ని రైల్వే కేంద్రాల్లో వినిపించేలా ప్రకటన ఇవ్వాలని సంబంధిత అధికారులకు కేంద్రం ఆదేశాలిచ్చింది. అలా ఆగ్రా రైల్వే స్టేషన్లో ఆయన గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే ప్రధానమంత్రి వద్దకు తీసుకుని వెళ్లారు. ఎంపీగా గెలిచిన సూరిదొరను రైల్వే బోర్డు మెంబర్గా నియమించారు. ఎంపీగా పదవీకాలం పూర్తయిన తర్వాత పాచిపెంట సమితి అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. అనంతర కాలంలో వివి గిరి భారత రాష్ట్రపతిగా సేవలందించారు. అప్పట్లో పరాజయం పాలైన వివి గిరి కోర్టుకెక్కారు. డిప్పల సూరిదొర ఎస్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని, కాబట్టి జనరల్ స్థానం నుంచి ఆయన గెలిచారని ప్రకటించటం సమంజసం కాదని వాదించారు. ఎన్నికల సమయంలో డిప్పల సూరి హిందూ మతం క్షత్రియుడిగా మారాడని, కాబట్టి అతను ఎస్టీగా నామినేషన్ వేయటం కూడా తప్పు అని వాదించారు. దాదాపు ఈ కేసు 2 ఏళ్లు నడిచింది. చివరకు ఈ కేసులో 20 మే 1959న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆదివాసీలు, దళితులు రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ కేటగిరీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని 5 న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేసు వీగిపోయింది.